Good afternoon to everybody. So in today's class, that is in today's second class, let us see the characteristic features of Spirogyra. Spirogyra అనేటువంటి ఒక శైవలం గురించినటువంటి దాని నిర్మాణము, ఆహార పోషణ విధానము మరియు జీవిత చక్రంలో జరిగేటువంటి లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గురించి ఈరోజు తరగతిలో నేర్చుకుందాం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా స్పైరోగైరా అనే మాట విన్నారా? ప్రియాంక, రంజిత్ మాట్లాడండి. ఇంతకు మునుపు సార్ చెప్పండి సార్. స్పైరోగైరా అనేది ఎప్పుడైనా విన్నారా? స్పైరోగైరా అనే పేరు ఎప్పుడైనా విన్నారా? మీరు వినింటే వినుండి అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, తప్పేం కాదు దాంట్లో. పేరు విన్నారు, ఓకే రైట్. సో ఈ స్పైరోగైరా అనేది ఒక శైవలం. ఇట్ ఈస్ అన్ ఆల్గల్ మెంబర్, ఫ్రెష్ వాటర్ ఆల్గల్ మెంబర్. మంచి నీటిలో పెరిగేటువంటి, నిలిచిన నీటిలో పెరిగేటువంటి లేదా మెల్లిగా ప్రవహిస్తున్నటువంటి నీటిలో పెరిగేటువంటి ఒక ఆకుపచ్చని శైవలం. ఇట్ ఇస్ ఎ గ్రీన్ ఆల్గా. ఇట్ ఇస్ ఎ గ్రీన్ ఆల్గా. దీని వర్గీకరణ స్థానము తరగతి క్లోరోఫైసి. సాధారణంగా గ్రీన్ కలర్ లో ఉండేటువంటి శైవలాలన్నీ కూడాను ఆల్ గ్రీన్ కలర్ ఆల్గల్ మెంబర్స్ ఆర్ దే ఆర్ క్లాసిఫైడ్ అండర్ క్లోరోఫైసి. అలాగే ఆర్డర్ జిగ్నిమాటేలిస్ ఆర్ కాంజుగేలిస్. క్రమము జిగ్నిమాటేలిస్ లేదా దాన్నే కాంజుగేలిస్ అని కూడాను పిలుస్తారు. ఇక ఫ్యామిలీ జిగ్నిమేసి, కుటుంబము జిగ్నిమేసి, ప్రజాతి స్పైరోగైరా. ఈ వర్గీకరణ స్థానము ఫ్రిచ్ 1935లో ఫ్రిచ్ అనేటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి వర్గీకరణాన్ని అనుసరించి తరగతి క్లోరోఫైసి, క్రమము జిగ్నిమాటేలిస్, కుటుంబము జిగ్నిమేసి అండ్ జీనస్ అంటే ప్రజాతి స్పైరోగైరా. ప్రజాతి స్పైరోగైరా. ఈ స్పైరోగైరా అనేది ఇదే సాధారణంగా స్వేచ్ఛగా నీటి పైన తేలాడుతూ ఉండేటువంటి ఆకుపచ్చని శైవలం. ఇది తంతు రూపకమైనటువంటిది. తంతువులాగా ఫిలమెంటస్ ఫామ్ లో ఉంటుంది. అది కూడాను ఎటువంటి ఫిలమెంటస్ ఫాము? అన్బ్రాంచ్డ్ ఫిలమెంటస్. ఫ్రెష్ వాటర్ ఆల్గా. మంచి నీటిలో మాత్రమే నీటి మీద తేలియాడుతూ ఉండేటువంటి ఆకుపచ్చని శైవలము. ది ఫిలమెంట్ ఈజ్ వెరీ ఫైన్. చూడ్డానికి చాలా మెరుగుగా ఉంటుంది. లాంగ్ అండ్ స్లైమీ టు టచ్. పొడవైనటువంటి, చక్కగా కనిపించేటువంటి, మెరుస్తున్నటువంటి, జిగురుతో కూడినటువంటి స్లైమీ టు టచ్. ముట్టుకోవడానికి జిగురుగా ఉండేలాగున ఉంటుంది ఈ స్పైరోగైరా తంతువు. అందుచేతనే ఇది నీటి మీద అలా తేలుతూ ముద్దలుగా నీటి మీద తేలుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పాండ్ స్కమ్, నీటి తెట్టు అని పిలుస్తారు. దీన్ని ఒక్క నిమిషం. నీటి తెట్టు అంటే మనం ఎక్కడైనా వర్షం వచ్చిన తర్వాత నీరు ఆగి ఉంటే గనక 1 లేదా 2 రోజుల తర్వాత దాని మీద ఆకుపచ్చగా చిన్న తెట్టులాగా అన్ని తేలుతూ ఉంటాయి. అదే స్పైరోగైరా. ఓకే. సో అందుచేత మెరుస్తూ తీగలుగా మంచినీటి మీద అలా తేలుతూ కనిపిస్తుంది. కాబట్టి నీటి పట్టు అని లేదా పాండ్ సిల్క్ అంటే కొలను పట్టు లేదా నీటి పట్టు అని దీన్ని పిలుస్తారు. సో సాధారణంగా ఈ గ్రీన్ బ్లూమ్స్ ని అంటే నీటి మీద తేలుతుండేటువంటి ముద్దలుగా ఉండేటువంటి దాన్ని ఇది తయారు చేస్తుంది. కాబట్టి
పాండ్స్కం, నీటి తట్టు అని కూడా దీన్ని పిలుస్తారు. ప్రతి ఒక్క తంతువు కూడాను మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు బాగా పొడవుగా స్తూపాకారంగా సిలిండర్ మాదిరిగా ఉండేటువంటి కణాల చేత ఇది నిర్మింపబడి ఉంటుంది. అండ్ ఒక కణానికి ఇంకో కణానికి ఒక చివరి నుంచి ఇంకో చివరికి గొలుసులాగా ఒకదానికొకటి జాయింట్ అయి అమరి ఉంటాయి. ఓకే, ప్రతి కణంలోనూ ప్రతి కణానికి కూడాను నిర్దిష్టమైనటువంటి కణకవచం ఉంటుంది. తర్వాత ఆ కణకవచం దిగువన జీవపదార్థం ఉంటుంది. జీవపదార్థంలో మధ్యలో పెద్దదైనటువంటి రిక్తిక ఉంటుంది. ఏ లార్జ్ vacuole, central vacuole is present in the center of the cytoplasm and the nucleus is found in the center of the vacuole. ఆ రిక్తికకు vacuole కి మధ్యలో న్యూక్లియస్ అంటే కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం కూడా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ సస్పెండింగ్ ఇన్ ది సెంటర్ బై మీన్స్ ఆఫ్ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్. జీవపదార్థపు పోగుల చేత అన్ని వైపులా కూడాను ఇలా ఉండి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. అంటే ఈ జీవపదార్థపు పోగులన్నీ కూడా బయట సైటోప్లాస్మిక్ లేయర్ నుంచి వచ్చి ఉంటాయి. అక్కడి నుంచి ఆ పోగులకు ఈ కేంద్రకం వేలాడుతూ ఉంటుంది. సో ఇలా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, మధ్యలో ఇట్లా పైకి వెళ్ళినటువంటివి జీవపదార్థపు పోగులు, ఇవి ఇలా ఉండేటువంటివి, మధ్యలో ఉండేటువంటిది కేంద్రకం. సో ఇట్ ఈస్ ద న్యూక్లియస్ ఇస్ సస్పెండింగ్ ఇన్ ది సెంటర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్. ఇక్కడ మనం పక్కన చూస్తుండేటువంటిది ఇది తంతువు. తంతువులో ఒక్కొక్క కణము కూడాను ఇలా ఉంటాయి. ఓకే, ప్రతి కణానికి కూడాను ఒక కణకవచము, అదేవిధంగా సర్పిలాకారంగా అమరి ఉండేటువంటి ఈ మధ్యలో ఇలా ఉంది కదా, ఇది ఇలా 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 ఉండేటువంటిది అది హరిత రేణువు. సర్పిలాకారంగా రిబ్బన్ ఆకృతిలో ఉండేటువంటి హరిత రేణువు సర్పిలంగా అమరి ఉంటుంది. సర్పిలంగా అమరి ఉంటుంది కాబట్టి దీనికి పేరు స్పైరోగైరా అని వచ్చింది. డ్యూ టు ది అరేంజ్మెంట్ ఆఫ్ ది chloroplast, the ribbon shaped chloroplast in spiral manner, it got its name as Spirogyra. అదే విధంగా ఆ ది క్లోరోప్లాస్ట్ మీద మధ్యలో అక్కడక్కడ ఇక్కడ నల్లటి చుక్కలు ఉంటాయి, వాటిని పైరెనాయిడ్లు అంటారు. దే ఆర్ నోన్ టు బి పైరెనాయిడ్స్. పైరెనాయిడ్స్ దే ఆర్ ది సెంటర్స్ ఫార్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్. అంటే ఆహార పదార్థాలని నిల్వ చేసుకునేటువంటి ప్రత్యేకమైన ప్రోటీన్ పదార్థాలని పైరెనాయిడ్లు అని పిలుస్తారు. అదేవిధంగా మధ్యలో ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. జీవ పదార్థాన్ని కణకవచం వైపు తోస్తూ పెద్దదైనటువంటి రిక్తిక ఉంటుంది, కేంద్రకము. తర్వాత స్ట్రాండ్ ఆఫ్ సైటోప్లాజం అంటే జీవ పదార్థపు పోగులు, ఇవన్నీ కూడా జీవ పదార్థపు పోగులు. సాధారణంగా స్పైరోగైరాలో హరిత రేణువు అనేటువంటిది ఆ స్పైరోగైరా మొక్కకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది చాలా పొడవుగా, పలుచగా మరియు సర్పిలాకారంగా చుట్టబడి ఉంటుంది. కణం లోపల సర్పిలాకారంగా చుట్టబడి ఉంటుంది. సాధారణంగా ఒక్కొక్క కణంలో 1 నుండి 14 వరకు హరిత రేణువులు ఉండవచ్చు. 1 నుండి 14 వరకు కూడాను హరిత రేణువులు ఉంటాయి. సో వీటితో పాటుగా వాటి యొక్క మధ్య అక్షం మీద ఇలా పొడవుగా ఉంది అంటే హరిత రేణువు పొడవుగా రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. దాని యొక్క మధ్య అక్షం మీద అక్కడక్కడ పైరెనాయిడ్లు ఉంటాయి. సి మెనీ పైరెనాయిడ్స్ ఆర్ ఎంబెడెడ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్. దే కంటైన్ క్లోరోఫిల్ అండ్ మేక్ దేర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. స్పైరోగైరా ఈజ్ ఏ ఫిలమెంటస్ ఆల్గే. స్పైరోగైరా అనేది తంతురూపక మంచినీటి శైవలము. సాధారణంగా ఇందులోటువంటి కణాలు పొడవుగా స్తూపాకారంగా ఉండి
పలుచగా ఉండేటువంటి పోగులను కలిగి ఉండి వ్యాస్ట్ నంబర్ కంట్రిబ్యూట్ టు ది familiar green slimy blanket weed in ponds. దీని మామూలుగా slimy blanket weed అని పిలుస్తారు. When it is seen under microscope, each filament consists of an extensive chain of identical cells. తంతువులో ఉండేటువంటి అన్ని కణాలు కూడాను ఒకేలాగున ఉంటాయి. తంతువులో ఉండేటువంటి అన్ని కణాలు కూడాను ఒకేలాగున ఉండడం మనము మైక్రోస్కోప్ కింద గమనించినప్పుడు మనం చూడవచ్చు. తర్వాత ఇలా కనిపిస్తుంది. తంతువు ఇలా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, సూపర్ కాయిల్ మాదిరిగా చుట్టుకొని ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్. చుట్టుకొని ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ మధ్యలో చిన్నగా రౌండ్స్ మాదిరిగా కనిపించేటువంటివి పైరనాయిడ్స్. వాటి మధ్యలో కేంద్రకం కనపడుతోంది. చూడండి, వాటి మధ్యలో కేంద్రకం కనపడుతోంది. తర్వాత కణంలోన కణకవచము రెండు పొరలను కలిగి ఉంటుంది. కణకవచము, ది సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 layers. ది ఔటర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ పెక్టిన్ అండ్ ఇన్నర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. ఇక్కడ మనం గనక చూస్తే కణకవచంలోన రెండు పొరలు ఉంటాయి. ది సెల్ వాల్ కంటైన్స్ 2 layers. The outer layer is made up of, see here, the outer layer is made up of pectin and the inner layer is made up of cellulose. So when this pectin layer come in contact with water, it becomes mucilage. బయట ఉండేటువంటి పెక్టిన్ పొర నీళ్లతడి కాగానే జిగురుగా మారిపోయి మెరుస్తూ ఉంటుంది. అందుచేతనే స్పైరోగైరా ఉన్నటువంటి ప్రాంతము ఆ నీటి మీద తేలుతూ అది ఉంటే మెరుస్తూ కనపడుతూ ఉంటుంది. ఇక ఈ బాహ్య చర్మానికి దిగువన, కణకవచానికి దిగువన ప్లాస్మా త్వచం ఉంటుంది. లిపిడ్లు మరియు ప్రోటీన్లతో తయారు చేయబడినటువంటి ప్లాస్మా త్వచం ఉంటుంది. ప్లాస్మా త్వచానికి లోపల వైపునే జీవపదార్థము చిన్న పొరలాగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇక్కడ కణం లోపల ఒక పెద్ద రిక్తిక ఏర్పడడం చేత జీవపదార్థం అంతా కూడాను వెలుపలి వైపుకు తోయబడుతుంది. అంత జీవపదార్థం అంతా కూడాను సైటోప్లాజం ఈజ్ జస్ట్ present below the cell wall or cell membrane, which is in the form of a thin film. చిన్న నీటి తెరలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో గాలి రిక్తిక ఉండడం చేత జీవపదార్థము కణకవచాల వైపు తోయబడి పలుచగా ఉంటుంది. అలా ఉండేటువంటి జీవపదార్థాన్ని ప్రైమార్డియల్ యూట్రికల్ అంటారు. అలాంటి జీవపదార్థాన్ని ప్రైమార్డియల్ యూట్రికల్ లేదా ఆద్య జీవ పదార్థము అని పిలుస్తారు. ఈ ఆద్య జీవ పదార్థంలో అంతా అన్ని మైటోకాండ్రియాలు, గాల్జీ సంక్లిష్టము అన్నీ కూడాను, మిగిలిన రైబోజోములు, మిగిలిన కణాంగాలన్నీ కూడాను ఉంటాయి. ఇక రిక్తిక యొక్క మధ్యలో జీవ పదార్థపు పోగుల చేత నక్షత్రానికి ఏ విధంగా అయితే ఉంటాయో అలా అన్ని వైపుల నుంచి చిన్న చిన్న జీవ పదార్థపు పోగులు కలిసి మధ్యలో కేంద్రకం వేలాడేలాగానే చేస్తూ ఉంటాయి. చూడండి, మధ్యలో కేంద్రకం ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటువంటిది. ఈ కేంద్రకము జీవ పదార్థపు పోగుల్లాగా, అంటే సాలీడు గుడిలో సాలీడు ఎలా అయితే ఇట్లా వేలాడుతూ ఉంటుందో అలా కేంద్రకం కూడా ఇందులో వేలాడుతూ ఉంటుంది. సో హరిత రేణువు ఉంటుంది. హరిత రేణువు ఇక్కడ మనకు పట్టీల మాదిరిగా కనిపించేటువంటిదే హరిత రేణువు ఉంటుంది. జీవ పదార్థం ఉంటుంది. జీవ పదార్థము ఆద్య జీవ పదార్థం మాదిరిగా ఉంటుంది. మధ్యలో పెద్ద రిక్తిక ఉంటుంది. రిక్తిక లోపల నిర్దిష్టమైనటువంటి
జన్యు సమాచారాన్ని కలిగినటువంటి కేంద్రకం ఉంటుంది. కేంద్రకం ఉంటుంది. ఇది శాఖీయమైనటువంటి తంతువు యొక్క నిర్మాణం. ఇక స్పైరోగైరాలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? స్పైరోగైరాలో ప్రత్యుత్పత్తి శాఖీయ, అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. శాఖీయ, అలైంగిక మరియు లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. మొట్టమొదటిగా శాఖీయమైనటువంటి పద్ధతి, శాఖీయ లైంగిక ప్రత్యుత్పత్తి విధానము. సాధారణంగా మొట్టమొదటిది శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాలలో ముక్కలుగా తెగిపోవడము. ముక్కలుగా తెగిపోవడము. పొడవైనటువంటి స్పైరోగైరా తంతువులు నీటి మీద తేలుతూ ఉండేటప్పుడు ఏవైనా నీటి జంతువుల మూలంగా కానీ, బలమైనటువంటి కెరటాల వల్ల కానీ, లేదా ఇతర ఏ కారణాల చేతనైనా కానీ ముక్కలుగా తెగిపోతూ ఉంటాయి. మరి ముక్కలుగా తెగిపోతే తిరిగి అవి ఎలా పునరుత్పత్తి గావించుకుంటాయి? ఎలా వాటి నుండి మొక్కలు ఏర్పడతాయి? స్పైరోగైరాలోని ప్రతి కణము కూడాను అన్ని జీవక్రియలలో కూడాను అది పాల్గొంటూ ఉంటుంది. అంటే ప్రతి కణము కూడాను ఆహారాన్ని ఉత్పత్తి చేయగలదు, ఆహారాన్ని విసర్జించగలదు, నీటిని లోపలికి రప్పించుకోగలదు, నీటిని బయటికి పంపించగలదు. సో పదార్థాలని తీసుకోవడం కానీ, బయటికి వదిలిపెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యుత్పత్తి కానీ, ఆహార పోషణ కానీ ప్రతి ఒక్క కణము, అంటే తంతువులో ఎన్ని కణాలు ఉంటే అన్ని కణాలు కూడాను అన్ని రకాల పనులు కూడాను చేస్తాయి. ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి, కణ విభజనలో పాల్గొంటాయి. అందుచేత అవి తల్లి తంతువు నుండి విడిపోయినా కూడాను ఒకటి నుండి అనేక కణాలు ఉన్నటువంటి ఆ ముక్కలు తొందరలోనే కణ విభజన చెంది పొడవైనటువంటి స్పైరోగైరా తంతువుగా అవి ఏర్పడతాయి. సో శాఖీయమైనటువంటి పద్ధతిలో మొట్టమొదటిది ఫ్రాగ్మెంటేషన్ లేదా ముక్కలుగా తెగిపోవుట. ముక్కలుగా తెగిపోవుట. ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ వేర్ ద ఆర్గానిజం ఈజ్ స్ప్లిట్ ఇంటూ న్యూ ఫ్రాగ్మెంట్ which develops into new plants. A fragment which develops into new fragmentation is the normal mode of reproduction in Spirogyra. ముక్కలుగా తెగిపోవడం అనేటువంటిది స్పైరోగైరాలో సర్వసాధారణమైనటువంటి విషయము. దీన్ని శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తి అని పిలుస్తారు. ఈ ఎందుకు జరుగుతుంది? ఇది ముక్కలుగా తెగిపోవడం ఎందుకు జరుగుతుంది? కీటకాల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ, మనిషి వల్ల కానీ, గాలి వల్ల కానీ, కెరటాల వల్ల కానీ ఆ దేహ భాగము ముక్కలుగా అయిపోతే అలా దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. చూడండి ఇక్కడ. ఇక స్పైరోగైరాలో లైంగిక ప్రత్యుత్పత్తి. స్పైరోగైరాలో లైంగిక ప్రత్యుత్పత్తి. స్పైరోగైరాలో లైంగిక ప్రత్యుత్పత్తి కాంజుగేషన్ మరియు లాటరల్ కాంజుగేషన్ అనేటువంటి పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంజుగేషన్ జరుగుతున్నటువంటి తంతువులను చూపించాడు ఇక్కడ. సాధారణంగా స్పైరోగైరాలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, అంటే స్పైరోగైరా తంతువుకు ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి సమయంలో ఇలాంటి లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అవి ఉన్నటువంటి ఆ కొలను లేదా సరస్సు లేదా చిన్న మడుగు ఎండిపోవడానికి సిద్ధమవుతుందో, అది ఎండిపోయే లోపల ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. సాధారణంగా
స్పైరోగైరా అలైంగిక లైంగిక పద్ధతుల రెండింటిలో కూడాను అది ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. చూడండి, స్పైరోగైరా యొక్క తంతు అంటే ఇక్కడ మధ్యలోనికి కరెక్ట్గా ఈ ప్రాంతంలో తెగిపోతే ఇవి రెండు కూడాను కొత్తగా ఏర్పడినటువంటి ముక్కలు. ఈ ముక్కల నుండి ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు. ఈ ముక్కల నుండి కొత్తదైనటువంటి స్పైరోగైరా తంతువు ఏర్పడుతుంది. ఇక అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? అలైంగిక ప్రత్యుత్పత్తి అకినేట్లు, యాప్లనోస్పోర్లు మరియు అజైగోస్పోర్లు అనబడేటువంటి 3 రకాల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. సాధారణంగా ఈ 3 రకాలు కూడాను ఎలా ఏర్పడతాయి అంటే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటువంటి సమయంలో స్పైరోగైరాలోని శాఖీయమైనటువంటి కణాల జీవపదార్థము సంకోచించుకొని గాఢంగా లేదా దట్టంగా మారి గట్టిగా ఉండేటువంటి నిర్మాణంగా మారుతుంది. సో వీటిని సిద్ధ బీజాలు అని పిలుస్తారు. ఇవి జీవపదార్థము కుచించుకొని పోయిన తర్వాత చుట్టూ కూడాను ఈ జీవపదార్థపు పొరలు అనేకం ఏర్పడతాయి. ఎప్పుడైతే అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు వస్తాయో ఆ సమయంలో ఈ బయట ఉండేటువంటి పొరలన్నీ కూడాను కరిగిపోయి లోపల ఉండేటువంటి పొరలు జీవపదార్థము క్రియావంతమై కొత్తదైనటువంటి స్పైరోగైరా తంతువును ఏర్పరుస్తుంది. ఓకే, చూస్తున్నారా? ఏం ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు ఎందుకో? లైంగిక ప్రత్యుత్పత్తి సంయుగ్మము, కాంజుగేషన్ అంటే సంయుగ్మము. ఒక్క నిమిషం, కొద్దిగా నోట్లో నీళ్లు పోసుకుందాం. చూడండి, ఇక్కడ స్పైరోగైరాలో లైంగిక ప్రత్యుత్పత్తి సంయుగ్మము అనేటువంటి విధానంలో జరుగుతుంది. అంటే 2 వేర్వేరు విభేదనాలకు చెందినటువంటి స్పైరోగైరా తంతువుల మధ్యలో పొడవైనటువంటి గొట్టం లాంటి నిర్మాణాలు, వాటిని కాంజుగేషన్ ట్యూబ్ లేదా సంయుగ్మ నాళాలు అంటారు. ఈ సంయుగ్మ నాళాలు ఏర్పడిన తర్వాత ఈ జన్యు పదార్థం యొక్క వినిమయం జరుగుతుంది. సో సాధారణంగా దీన్ని ఐసోగ్యామస్ రకానికి చెందిన లేదా సమ సంయుగ్మము అంటారు. స్పైరోగైరాలో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి సంయుగ్మము అంటారు. ఆ సంయుగ్మంలో పాల్గొనేటువంటి 2 సంయోగ బీజాలు కూడాను, పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు 2 కూడాను ఒకేలాగున ఉంటాయి. చూడడానికి అవి ప్రవర్తించేటువంటి అంటే దే ఆర్ సేమ్ యాజ్ ఫిజికలీ అండ్ ఫిజియలాజికలీ, క్రియాత్మకంగాను నిర్మాణాత్మకంగాను ఒకేలాగున ఉంటాయి. ఏ సంయోగ బీజాలైతే క్రియాత్మకంగాను నిర్మాణాత్మకంగాను ఒకటేలాగున ఉండి వాటి మధ్య సంయుగ్మం జరుగుతుందో అలాంటి సంయుగ్మాన్ని చూడండి ఐసోగ్యామస్ లేదా సమ సంయుగ్మము, ఓకే, సమ సంయుగ్మము అని పిలుస్తారు. ఇందులో కూడాను లేటరల్ కాంజుగేషన్, ఆ సంయుగ్మంలో కూడాను పార్శ్వ సంయుగ్మము మరియు దాన్ని ఏమంటాము
నిచ్చెన లాంటి సంయుగ్మం ఒక్కటి, మరియు పార్శ్వ సంయుగ్మం ఒక్కటి. అంటే పార్శ్వ సంయుగ్మము అంటే లాటరల్ కాంజుగేషన్ అంటే పక్క పక్కనే ఉండేటువంటి కణాలు ఒకటి పురుష కణంగాను ఇంకొకటి స్త్రీ కణంగాను మారిపోయి వాటి మధ్యలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ స్కెలరీ ఫారం కాంజుగేషన్, స్కెలరీ ఫారం లేదా దాన్ని నిశ్రేణి రూపక సంయుగ్మము అంటాం. చూడండి, నోట్ చేసుకోవాలా. పార్శ్వ సంయుగ్మము, స్పైరోగైరాలో జరిగేటువంటి సంయుగ్మము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పార్శ్వ సంయుగ్మము, రెండవది నిశ్రేణి రూపక సంయుగ్మము. ఈ నిశ్రేణి రూపక సంయుగ్మం అంటే ఏమని తర్వాత చెప్తాం. పార్శ్వ సంయుగ్మము ఈ పార్శ్వ సంయుగ్మం అనేటువంటిది ఒకే తంతువులోని, అంటే చెప్పాలంటే హోమోథాలిక్ అంటే ద్విలింగాశ్రయి ఒకే తంతువు మీద స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఏర్పడతాయి. రెండు రకాల కణాలు కూడాను ఒకే తంతువు మీద ఉంటాయి. పక్కపక్కనే ఉండేటువంటి కణాలలో ఒకటి పురుష కణంగాను ఇంకొకటి స్త్రీ కణంగాను అవి వ్యవహరిస్తాయి. సో పక్కపక్కనే ఉండేటువంటి కణాలలో జరుగుతుంది కాబట్టి దీనిని పార్శ్వ సంయుగ్మము అని పిలుస్తారు. పార్శ్వ సంయుగ్మము. ఇక దీంట్లో కూడాను పరోక్ష పార్శ్వ సంయుగ్మము మరియు శిఖరస్థ సంయుగ్మము మరియు ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము అని మూడు రకాలు. పార్శ్వ సంయుగ్మంలో కూడాను పరోక్ష పార్శ్వ సంయుగ్మము, ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము మరియు శిఖరస్థ సంయుగ్మం అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది. అందులో పరోక్ష పార్శ్వ సంయుగ్మం అంటే ఏమిటనేటువంటిది చూద్దాం. ఈ పరోక్ష పార్శ్వ సంయుగ్మంలో ఇక్కడ ఏమైనా ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ కణాలు రెండు కూడాను పక్క పక్కనే ఉన్నాయి. ఒకటేమో చూడండి, ఇందులో జీవ పదార్థము కుచించుకుని పెద్దదిగా ఉండేటువంటి స్త్రీ బీజాశయంగా మారింది. దీన్ని ఫిమేల్ గెమెటాంజియం అంటాము, దీన్ని ఫిమేల్ గ్యామిట్ అంటాము. ఇందులో ఉండేటువంటిది చిన్నగా ఉండేటువంటి పురుష సంయోగ బీజంగా మారింది. ఇవి జీవ పదార్థము సంకోచించి చిన్నదిగా ఉండదు, సమానమైనటువంటి ఆకారంలో ఉంటుంది. ఇందులో జీవ పదార్థము సంకోచించి గుండ్రంగా ఉండేటువంటి నిర్మాణంగా మారుతుంది. దానిని సంయోగ బీజము అని అంటారు. అది స్త్రీ సంయోగ బీజం కావచ్చు, పురుష సంయోగ బీజం కావచ్చు. చలించేటువంటి విధానాన్ని బట్టి ఏది పురుష సంయోగ బీజము ఏది స్త్రీ సంయోగ బీజం అని తర్వాత అది తెలుసుకోవచ్చు మనము. ఇలా రెండింటిలో కూడాను జీవ పదార్థము సంకోచించిన తరువాత రెండు కణాల నుండి చిన్నగా ఉండేటువంటి బొడిపెలు ఏర్పడతాయి బయటి వైపుకు. ఈ బొడిపెలు ఉత్సేదాలు అంటారు. ఓకే, కాంజుగేషన్ నాబ్స్ అని పిలుస్తారు వాటిని. ఇవి పొడవుగా గొట్టాల మాదిరిగా ఇలా పొడవుగా పెరిగి ఒకదానికొకటి ఆకర్షించుకొని రెండు ఇలా బెండ్ అవుతాయి. రెండు కూడాను బెండ్ అవుతాయి. సో రెండు కూడాను ఒకదానికొకటి వైపు ఒకటి ఆకర్షించుకొని రెండు దగ్గరగా వచ్చి కలిసిపోతాయి. రెండు కూడాను దగ్గరగా వచ్చి కలిసిపోయి వాటి చివరలు కరిగిపోవడం ఫలితంగా ఒక నాళం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి దీంట్లో నుంచి దీంట్లోకైనా ఇక్కడ ఉండేటువంటి సంయోగ బీజము ఈ నాళము ద్వారా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి జీవ పదార్థంతో కేంద్రకంతో సంయుక్తం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ యాక్చువల్గా నేరుగా ఆ ఏర్పడేటువంటి సంయోగ బీజాలు నేరుగా ఇట్లే పోవచ్చు, కానీ అలా పోకుండా పరోక్షంగా ఇండైరెక్ట్ గా ఇట్లా వెళ్తాయి. కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ లాటరల్ కాంజుగేషన్ అంటారు. దీన్ని ఇండైరెక్ట్ లాటరల్ కాంజుగేషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక కణం యాక్చువల్గా ఇక్కడ ఇది
ఇక్కడ ఎలాంటి కాంజుగేషన్ ట్యూబ్ సంయుగ్మ నాళం ఏర్పడదు, సంయుగ్మ నాళము ఏర్పడదు. దీన్ని ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము అని పిలుస్తారు. అంటే పక్క పక్కనే ఉండేటువంటి కణాలలోని జీవ పదార్థము సంకోచించుకొని ఇలా ఉండేటువంటి గుండ్రంగా ఉండేటువంటి ఒక నిర్మాణంగా మారుతుంది. దాన్ని సంయోగ బీజము అంటాం. ఇది యాక్చువల్గా జైగోట్, ఇది సంయుక్త బీజం. ఇది ఇక్కడ ఖాళీగా ఉండేటువంటి ఈ కణంలో తయారైనటువంటి సంయోగ బీజము చిన్న చూపుగా ఉండేటువంటి మొనదేలినటువంటి ఒక కొన భాగాన్ని కలిగి ఉంటుంది. దాని సహాయంతో ఈ మధ్య గోడల్లోన చిన్నగా రంధ్రం చేసి సంయోగ బీజము దాని ద్వారా యువతలకు వచ్చి ఈ సంయోగ బీజంతో సంయుగ్మం చెందుతుంది. అంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటిది పురుష సంయోగ బీజము. మధ్య గోడల్లో ఒక హోల్ చేసుకొని రంధ్రాన్ని తొలుచుకొని యువతలకు వచ్చి యువతల కణంలోకి వచ్చి అక్కడ ఉండేటువంటి స్త్రీ బీజ కణంతో సంయుక్తం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీనిని ఇది నేరుగా వస్తుంది కాబట్టి ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము అని పిలుస్తాం. దీన్ని ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము. చూడండి, ఇక్కడ కొన భాగంలో ఉండేటువంటి కణాలలో నేరుగా ఆ కణ భాగం అలాగే కొన భాగం నుంచి అలాగే ప్రవేశించి సంయుక్త బీజం ఏర్పడుతుంది. సో ఇక్కడ చూద్దాం, అగ్ర సంయుగ్మము, అగ్ర కణ సంయుగ్మము అంటే లేదా అగ్ర పార్శ్వ సంయుగ్మం అంటే ఏమిటనే చూస్తాం. సాధారణంగా ఈ అగ్ర సంయుగ్మం అనేటువంటి దాంట్లో ఈ పురుష సంయోగ బీజము అని పిలువబడేటువంటిది చూడండి, ఇక్కడ పురుష సంయోగ బీజము అనేటువంటిది స్త్రీ సంయోగ బీజానికంటే పార్శ్వ సంయుగ్మంలో ఇంతకుముందు చెప్పాము పక్క పక్కన ఉండేటువంటి కణాల మధ్యలోనే ఈ సంయుగ్మం జరుగుతుంది. అందుచేత ఏమవుతుంది, పై భాగంలో ఉండేటువంటి సాధారణంగా పైన ఉండేటువంటి కణము పురుష బీజ కణంగా ఏర్పడి ఉంటుంది. క్రింద ఉండేటువంటి కణము స్త్రీ బీజ కణంగా వ్యవహరిస్తుంది. పై కణంలో ఉండేటువంటి సంకోచించినటువంటి పురుష సంయోగ బీజము మధ్యలో ఉండేటువంటి కణకవచాన్ని చీల్చుకొని, అంటే పర్ఫోరేషన్ అంటారు, చిన్న రంధ్రాన్ని తొలుచుకొని, అంటే మధ్య సెప్టమ్ అంటే మధ్య గోడలు, చిన్న రంధ్రాన్ని ఏర్పరచుకొని నేరుగా వచ్చి స్త్రీ సంయోగ బీజంతో సంయుగ్మం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఇక్కడ సో అలా కొన భాగంలో జరిగేటువంటిది. ఇక్కడ డైరెక్ట్ లాటరల్ కాంజుగేషన్ అంటే ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము. ఒకవేళ ఈ శైవలం గనక నీటి లోపల ఏదైనా ఆధారానికి అతుక్కొని ఉంటే, అంటే పార్శ్వ సంయుగ్మం అంతా కూడాను నీటిలో ఈ స్పైరోగైరాలో కూడాను రెండు రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. అతుక్కొని పెరిగేటువంటి జాతులు, నీటి మీద స్వేచ్ఛగా తేలుతూ జీవించేటువంటి జాతులు. ఈ పార్శ్వ సంయుగ్మం అనేటువంటిది ఎప్పుడు కూడాను అతుక్కుని పెరిగేటువంటి జాతుల్లో జరుగుతుంది. ఈ నిశ్రేణి రూపక సంయుగ్మం అనేటువంటిది తేలియాడేటువంటి జాతుల్లో జరుగుతుంది. ఈ ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మం అనేటువంటిది పక్క పక్కనే ఉండేటువంటి కణాల్లో జరుగుతుంది. అది కూడాను ఎక్కడ, ఆధార కణానికి పొడవుగా ఇలా ఆధారాన్ని అతుక్కొని ఉంటే అన్నిటికంటే చివరగా పీఠ భాగంలో ఉండేటువంటి కణము రంగు లేకుండా ఉండి తెల్లగా ఉండి ఆ ఆధారానికి అతుక్కొని ఉంటుంది, అంటే వేర్లలాగా పనిచేస్తుంది. దానిని ఆధార కణము లేదా పీఠ కణము అని పిలుస్తారు. ఓకే, ఆధార కణము లేదా పీఠ కణము అని పిలుస్తారు. ఆ పీఠ కణానికి జస్ట్ వెనకనే ఉండేటువంటి పైన ఉండేటువంటి రెండు కణాల్లో ఈ పార్శ్వ సంయుగ్మం జరుగుతుంది. సాధారణంగా ఒక కణము పూర్తిగా ఉబ్బి లావుగా మారుతుంది. అందులో ఉండేటువంటి జీవ పదార్థము స్త్రీ సంయోగ బీజంగా మారుతుంది. దానికి పైన ఉండేటువంటి కణము పురుష సంయోగ బీజంగా మారి
సో ఆ మధ్య గోడలను చీల్చుకొని ఈ స్త్రీ సంయోగ బీజాశయంలోనికి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి స్త్రీ సంయోగ బీజ కేంద్రకంతో సంయుక్తం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఇది ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మము. ఇక స్కెలరీ ఫారం కాంజుగేషన్ అంటే నిశ్రేణీ రూపక సంయుగ్మము. నిశ్రేణీ రూపక సంయుగ్మము. దీన్ని నిశ్రేణీ రూపక సంయుగ్మము అని ఎందుకంటారు అంటే, నీటి మీద స్వేచ్ఛగా తేలుతూ ఉండేటువంటి రెండు వేరువేరు ప్లస్ విభేదనానికి చెందిన మైనస్ విభేదనానికి చెందిన రెండు తంతువుల మధ్య, రెండు స్పైరోగైరా తంతువుల మధ్య ఈ కాంజుగేషన్ జరుగుతుంది, ఈ సంయుగ్మం జరుగుతుంది. ఈ సంయుగ్మంలో ఒకేసారి అన్ని కణాలు కూడాను, దాదాపు అన్ని కణాలు కూడా పాల్గొనడం చేత రెండు తంతువుల మధ్యలో సంయుగ్మ నాళాలు ఏర్పడి రెండు తంతువులన్నీ కూడాను కలిసి నిచ్చెనలాగా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? ల్యాడర్ లాగా కనిపిస్తాయి. ల్యాడరు లేదా నిచ్చెన లాగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సంయుగ్మాన్ని స్కెలరీ ఫారం కాంజుగేషన్ అని పిలుస్తారు, లేదా నిశ్రేణీ రూపక సంయుగ్మము అని పిలుస్తారు. ఓకే, సాధారణంగా ఈ నిశ్రేణీ రూపక సంయుగ్మాన్ని జరుపుకునేటువంటి జాతులు ద్విలింగాశ్రయులై ఉంటాయి. అంటే పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఒక తంతువు పురుష సంకేతంగాను, ఇంకో తంతువు స్త్రీ సంకేతంగాను ఉంటాయి. సో దీన్ని ఫిజియలాజికల్ ఐసోగమీ అంటారు. ఫిజియలాజికల్ ఐసోగమీ అంటే స్వరూపాత్మకంగా ఒకేలా ఉన్నప్పటికీ క్రియాత్మకంగా వేరువేరుగా ఉంటాయి. సో ఈ సంయుగ్మం జరిగేటప్పుడు రెండు వేరువేరు విభేదనాలకు చెందినటువంటి తంతువులు దగ్గరగా వస్తాయి. దగ్గరగా వచ్చి వాటి కణాలలోని జీవపదార్థము కేంద్రకంతో సహా సంకోచించుకొని గుండ్రంగా లేదా దీర్ఘవృత్తాకారంగా ఉండేటువంటి నిర్మాణాలుగా మారిపోతాయి. వీటిని ఒక తంతువులో ఉండేటువంటి వాటిని స్త్రీ సంయోగ బీజాశయాలని, వాటిలో ఉండేటువంటి ఆ గుండ్రటి నిర్మాణాలని స్త్రీ సంయోగ బీజాలని, మరొక వైపు దానికి వ్యతిరేక దిశలో ఉండేటువంటి దానిని పురుష సంయోగ బీజాశయ, ప్రతి కణాన్ని కూడాను పురుష సంయోగ బీజాశయాలని, వాటిలో ఉండేటువంటి నిర్మాణాలని పురుష సంయోగ బీజాలు అని పిలుస్తారు. ఇలా ఇవి ఒకదాని దగ్గర ఒకటి వచ్చిన తర్వాత ఒక తంతువు నుండి, తంతువులో ఉండే కణాల నుండి ఎదురు తంతువులో ఉండేటువంటి కణాల వైపు చిన్న బొడిపెల్లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆ ఎదురుగా ఉండేటువంటి తంతువు నుంచి కూడా అలాంటివే బొడిపెలు ఏర్పడతాయి. ఈ బొడిపెలు క్రమంగా పెరిగి గొట్టాల మాదిరిగా ముందుకు వచ్చి ఒకానొక పాయింట్ దగ్గర, బిందువు దగ్గర కలుసుకుంటాయి. రెండు వైపులు వచ్చినటువంటి గొట్టాలు కలుసుకొని వాటి మధ్యలో ఉండేటువంటి అడ్డుగోడలు ట్రైస్పోరిక్ ఆమ్లం లాంటి ఆమ్లం యొక్క చర్యల వలన అవి కరిగిపోయి ఆ రెండు కణాల మధ్యలో కూడాను, రెండు వ్యతిరేక దిశల్లో ఉండేటువంటి కణాల మధ్యలో ఒక గొట్టం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది, నాళం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీనిని సంయుగ్మ నాళము అని పిలుస్తారు. ఇలాంటి సంయుగ్మ నాళాలు ఒకేసారిగా ఎన్ని కణాలైతే ఆ తంతువులలో ఉంటాయో అన్ని కణాల్లో కూడాను ఏర్పడతాయి. సో అన్ని కణాల్లో ఏర్పడడం మూలంగా ఆ రెండు తంతువుల యొక్క కలయిక నిచ్చెన మాదిరిగా కనిపిస్తుంది. తరువాత ఒక కణంలో నుంచి పురుష కణ తంతులో నుంచి ఆ సంయోగ బీజాలు సంయుగ్మ నాళం గుండా ఎదురి కణంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ సంయోగ బీజంతో సంయుగ్మం చెంది సంయుక్త బీజాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇలా చూడండి, ఇది పురుష తంతువు, ఇది స్త్రీ తంతువు. ఇక్కడి నుంచి ఈ కణంలోని జీవ పదార్థం అంతా కూడా ఈ సంయుగ్మ నాళం గుండా వెళ్ళి ఇక్కడ దీంతో కలిసిపోయింది. దీన్ని సంయుక్త జైగోట్ అంటారు, సంయుక్త బీజము అంటారు. అలాగే ఇక్కడ నుంచి ఇది ఇలా ఏర్పడింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ కణంలోంచి ఈ కణము, ఈ కణంలోంచి ఈ కణము, ఈ కణంలోంచి ఈ కణము, ఈ కణంలోంచి ఈ కణం. సో ఈ కణంలో నుంచి ఈ కణం అలా ఏర్పడతాయి. దీన్ని నిశ్రేణీ రూపక సంయుగ్మము అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ ఇంకా మనకు
క్లియర్గా కనిపిస్తోంది చూడండి. నిశ్రేణీ రూపక సంయుగ్మము. ఒక కణంలోని జీవపదార్థము సంయోగ బీజం రూపంలో ఇంకొక కణంలోనికి ప్రవేశిస్తోంది. ఇక్కడ ఆల్రెడీ ఈ కణంలోంచి ఈ కణంలోనికి ప్రవేశించింది, ఈ కణంలోంచి ఈ కణంలోనికి ప్రవేశించింది, ఇక్కడ ప్రవేశిస్తూ ఉంది. మొత్తం దీన్ని నిశ్రేణీ రూపక సంయుగ్మము అని పిలుస్తారు. నిశ్రేణీ రూపక సంయుగ్మము. రెండు వ్యతిరేక భావనలు ఉండేటువంటి వీటి కణాల్లో సంయోగ బీజాల యొక్క సంయుగ్మము తర్వాత సంయుక్త సిద్ధ బీజం ఏర్పడుతుంది. జైగోస్పోర్ అంటారు. ఆ ఫలితంగా సంయుక్త సిద్ధ బీజం ఏర్పడుతుంది. ఓకే, ఈ సంయుక్త సిద్ధ బీజము ఈ రెండు తంతువులు పాల్గొన్న తర్వాత సంయుగ్మం జరిగిన తర్వాత ఒకవైపు ఉండేటువంటి తంతువులోని కణాలన్నీ కూడాను ఖాళీగా ఉంటాయి. ఇంకొక తంతువులో ఉండేటువంటి కణాలన్నీ కూడాను సంయుక్త బీజాలతో నిండి ఉంటాయి. ఎలాంటి బీజాలతో? సంయుక్త బీజాలతో. ఈ సంయుక్త బీజాలు తరువాత కొంతకాలం బాగా పెరిగి పూర్తిగా అభివృద్ధి చెంది దాని చుట్టూ కూడాను 3 పొరలు కలిగినటువంటి గోడలను నిర్మించుకొని కొంతకాలం అలాగే విరామ దశలోనికి వెళ్ళిపోతాయి. తరువాత అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బయట ఉండేటువంటి పొరలు కరిగిపోయి పూర్తిగా నిర్జీవమైపోయిన తర్వాత ఆ జైగోస్పోర్లు అంటే సంయుక్త సిద్ధ బీజాలు మొలకెత్తి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మొలకెత్తి ప్రతి ఒక్క సంయుక్త సిద్ధ బీజము కూడాను వాటి యొక్క కేంద్రకం సాధారణంగా క్షయకణ విభజన చెంది 4 ఏకస్థితికంగా ఉండేటువంటి కేంద్రకాలని ఏర్పరుస్తుంది. ఆ ఏర్పడినటువంటి 4 ఏకస్థితిక కేంద్రకాల్లో కూడాను 3 నశించిపోతాయి. మరి 1 మాత్రమే క్రియావంతంగా ఉంటుంది. అది ఆ క్రియావంతంగా ఉన్నటువంటి దాంతో ఆ సంయుక్త సిద్ధ బీజము మొలకెత్తి కొత్తదైనటువంటి ఏకస్థితికమైనటువంటి స్పైరోగైరా తంతువును ఉత్పత్తి చేస్తుంది. చూడండి, ఇక్కడ శాఖీయమైనటువంటి తంతువు సంయుగ్మం నిశ్రేణీ రూపక సంయుగ్మం జరుగుతున్నటువంటి తంతువు ఇక్కడ ఆ సంయుగ్మం యొక్క ప్రాసెస్ లో ఉంది. యువతల వైపు ఉండేటువంటి కూడా యువతలకు వెళ్తున్నాయి. సంయుగ్మం నిశ్రేణీ రూపక సంయుగ్మం జరిగిన తర్వాత ఈ తంతువులో ఉన్నటువంటి గదులన్నీ ఖాళీగా ఉండి ఇందులో ఉండేటువంటివన్నీ కూడా సంయుక్త బీజాలతో నిండి ఉన్నాయి. అవునా? సంయుక్త బీజాలతో నిండి ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా మనకు కనిపిస్తోంది. చూడండి, ఇది తంతువులో కనిపించేటువంటి నిర్మాణము. సో ఇక్కడ మనకు ఇంకా ప్రస్ఫుటంగా ఈ కాంజుగేషన్ ట్యూబ్ అంటే సంయుగ్మ నాళం ఎలా ఏర్పడుతుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటోగ్రాఫ్ మనం చాలా జాగ్రత్తగా మనం ల్యాబ్లో కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇవి 2 వైపు నుంచి ఏర్పడినటువంటి బుడిపెలివి. ఈ వైపు నుంచి వచ్చేటువంటి బొడిపే ఒకటి, ఈడు వైపు నుంచి వచ్చేటువంటిది మధ్యలో సంయుక్తమై మధ్య గోడలు కరిగిపోయి సంయుగ్మ నాళం ఇలా ఏర్పడుతుంది. చూడండి, ఒకవైపు ఉండేటువంటిది ఏమో ఖాళీగా ఉంది. వీటిని సంయుక్త బీజాలు అని పిలుస్తారు. సో ఈ సంయుక్త బీజము కొంత విరామ దశ తర్వాత మొలకెత్తి అందులో ఉండేటువంటి కేంద్రకము క్షేకణ విభజన చెందుతుంది. క్షేకణ విభజన చెంది
4 ఏకస్త్రిక కేంద్రకాలు ఏర్పడతాయి. ఇందులో 3 నశించి 1 మాత్రం అలాగుండి తర్వాత దశలో అడ్డు విభజనలు చెంది స్పైరోగైరా తంతువును అది ఏర్పరుస్తుంది. చూడండి, ఇది స్పైరోగైరా యొక్క జీవిత చక్రం. చూడండి, ఓకే. ఇది ఈరోజు పాఠము. నెక్స్ట్ రేపు మరి తెలుసుకుందాం.